జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరూ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు, ఎలక్టోరల్ బాండ్లు అని మాట్లాడుకుంటున్నారు. కానీ దీని మీద అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్లు, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? 2016-17 సమయంలో అనుకుంటా 17. సో ఎందుకు తీసుకొచ్చారు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? పొలిటికల్ పార్టీస్కి విరాళాలు ఇవ్వటం అనేది ఇవాళ కొత్త కాదు. మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉన్న పెద్ద పార్టీ అదే ఒకటే కాబట్టి అప్పటి నుంచి కూడా పారిశ్రామికవేత్తలు పార్టీలకు విరాళాలు ఇవ్వటం పొలిటికల్గా అవి నడుస్తూ ఉన్నాయి. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే పొలిటికల్ పార్టీస్ విరాళాలు స్వీకరించే విధానంలో చాలా తేడాలు వచ్చినాయి. మనకి కాలం గడుస్తున్న కొద్దీ ఇంతకుముందు క్యాష్ ఎంతదైనా తీసుకోవచ్చు, నగదు రూపంలో ఎంతైనా సరే తీసుకునేవాళ్ళు స్టార్టింగ్లో. తర్వాత నగదు రూపంలో తీసుకోవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, అంతకన్నా ఎక్కువ నగదు అయితే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు అని. తర్వాత చెక్ రూపంలో తీసుకోవచ్చు ఎంతైనా సరే. వీళ్ళు ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీలందరూ కూడా ఆడిట్ రిపోర్ట్స్, వీళ్ళు వాళ్ళ ప్రతి పార్టీది రికగ్నైజ్డ్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆడిట్ రిపోర్ట్స్ మామూలు ఏ కంపెనీలు ఇవి చేసినట్టు ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అందులో ఎంత డొనేషన్స్ వచ్చినాయి అనేది వాళ్ళు చూపించాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ నగదు రూపంలో డొనేషన్స్ వస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా చూపించడం చాలామంది చేయరు. బ్లాక్ మనీ, నల్లధనం చాలా ఫ్రీగా మూవ్ అయ్యేది పొలిటికల్ పార్టీస్లోకి. కొన్ని పార్టీస్ అయితే కేవలం నగదు మార్చుకోవడం కోసమే పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మనకి దగ్గర కొన్ని వందల పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి, అందులో ఇట్లా ఉన్నాయి. సో రకరకాలు ఇవి. సో దీన్ని రిఫార్మ్స్ తేవడానికి చాలా రిఫార్మ్స్ చేశారు. అందులో ఒక రిఫార్ము ఈ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా అంటే ఇది క్యాష్ తీసుకులో నగదు రూపంలో ఎవరు కొనడానికి వీల్లేదు, ఏ పొలిటికల్ పార్టీ కూడా దాన్ని నగదుగా మార్చుకోవడానికి వీల్లేదు. ఎవరైతే ఈ బాండ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు బ్యాంకు ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసి బ్యాంక్కి, బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ బాండ్ కొనవచ్చు. దాన్ని ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత పార్టీ దాన్ని మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. సో ఇక్కడ నగదు ప్రమేయం ఎక్కడా లేదు. ఎవరైతే కొంటున్నారో వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, చెక్ రూపంలో కానీ లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలో కానీ కొనాలి. ఎవరైతే దాన్ని వాడుకుంటున్నారో, ఏ పొలిటికల్ పార్టీ అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే దాన్ని వాడుకుంటుందో వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసుకోవాలి. అయితే దీనికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది. ఒక 10 రోజుల లోపల బాండ్ కొన్న రోజు నుంచి 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. 10 రోజుల తర్వాత డిపాజిట్ చేసుకుంటే అది నల్ అండ్ వాయిడ్, పనికిరాదు అది. ఆ బాండ్ పీరియడే 10 రోజులు. అంతకన్నా ఎక్కువ రోజులు వాళ్ళు డిపాజిట్ చేసుకోకుండా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ బాండ్లకు ఎవరైతే కొన్నారో వాళ్ళకు కూడా వెళ్ళవా డబ్బులు, అవి పిఎం రిలీఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది బాండ్ ఒక మూల స్వరూపం. దాన్ని తీసుకురావడం వెనక ముఖ్య ఉద్దేశం అది. మాకు ముఖ్య ఉద్దేశం నగదు లేదు కాబట్టి బ్లాక్ మనీ చలామణి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. తర్వాత ఇప్పుడు అవకాశం లేదు. ఇంకొకటి కూడా జరిగేది, అప్పుడు చెక్ రూపంలో ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు ఈ అన్డ్యూ ఫేవర్ అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక లాభం చేయాలి అని అడగడానికి వీలుంటుంది ఇచ్చే వాళ్ళకి. తీసుకునే వాళ్ళకి కూడా పొలిటికల్ పార్టీ కూడా పలానా వాడు నాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ సిస్టంలో ఏమైందంటే నాకు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, ఆ బాండ్ మీద ఫలానా కంపెనీ పేరు ఉండదు, అది ఓన్లీ బ్యాంక్ పేరు ఉంటుంది. ఆ ఎస్బీఐ నుంచి బాండ్ వస్తుంది, నేను నా అకౌంట్లో వేసుకుంటాను. ఏ కంపెనీ వాళ్ళు నాకు డొనేషన్ ఇచ్చారో, ఏ పర్సన్ నాకు డొనేషన్ ఇచ్చారో తెలీదు. ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఏ పార్టీకి ఇచ్చారు అనేది వాళ్ళకి తెలుసు తప్ప తీసుకున్న పార్టీకి ఎవరు ఇచ్చారు అనేది తెలియదు. దీంతో వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏదో ఫేవర్ చేయాలి అన్న ఆలోచన మెల్లగా తగ్గాలి అనేది ఒక బ్రాడ్గా దీని ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.